హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా క్రిస్పీ దోశ ఎలా చేసుకోవాలి, అలాగే నిమిషాలలో చట్నీ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే మన ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు రుబ్బే పని లేకుండా, పులియబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా బెన్న దోశ ఎలా చేసుకోవాలి, అలాగే మాఘమాసం కదండి, అందులో పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అందరూ ఇష్టపడేది చీరలు నగలు కాబట్టి ఇవాల్టి వీడియోలో గోల్డ్ షాపింగ్ కూడా షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనము నిమిషాలలో తయారు చేసుకునేటువంటి చట్నీ అండి. ఒక మిక్సీ గిన్నెను తీసేసుకొని మనకు తగ్గట్టుగా ఒక కప్పు నిండా పుట్నాలు వేసేసుకొని వాటితో పాటుగా 6-7 దబ్బల ఎండు కొబ్బర, అలాగే ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను కారం వేసేసి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత వీటిలో జీలకర్ర, వాటితో పాటుగా కొంచెంగా ఒక 6-7 దబ్బల వెల్లుల్లి వేసేసి వాటితో పాటుగా ఒక కప్పు పెరుగు వేసేసి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడు మనము లూజ్ కావాలా గట్టిగా కావాలా దాన్ని బట్టించి మనం నీళ్లు పోసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత వీటిలోకి పోపు వేసుకున్నప్పుడు మనము పోపు గింజలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు వేసినప్పుడు ఒట్టిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసేసుకొని లాస్ట్లో కొంచెం ఇంగువ వేసేసుకొని ఇలాగ పోపు పెట్టేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ చట్నీ ఎంతమందికి తెలుసు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఇన్స్టెంట్గా క్రిస్పీ దోశ తయారు చేసుకుందాము. సో వీటికి కొలతలు ఏంటంటే గాన నేను 3 కప్పుల బియ్యం పిండిని తీసుకుంటాను, 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటాను, ఒక పావు కప్పు వచ్చేసి శనగపిండి తీసుకుంటానండి. ఇవన్నీ బాగా కలిపి అందులో ఉప్పు, కాస్త జీలకర్ర వేసేసి బాగా లూజ్గా ఉండేటట్లుగా ఇలాగ తయారు చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు పెన్నం బాగా వేడెక్కిన తర్వాత మనము ఈ దోశలకి ఏంటంటే ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత ఇలాగా మేమైతే బొక్కల దోశ అని అంటాము, చాలా మంది ఇన్స్టెంట్ దోశ అని అంటూ ఉంటారండి. ఇలాగ వేసిన తర్వాత మనము దోశ ఇలాగ తీసేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా రుచికరంగా ఉంటాయండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఇవే ఇష్టపడే వాళ్ళు అనమాట. ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఎక్కువగా రుబ్బుడు దోశలు ఇలాంటివన్నీ ఇష్టపడుతూ ఉన్నారు. అయితే అత్తమ్మ వాళ్ళకి ఉదయమే ఈ దోశలు వేసి ఇచ్చాను. చూడండి ఎంత బాగుంది కదా దోశ. ఇలాగా వేసుకోవాలన్నమాట. మనకు ఇక్కడ బియ్యపిండి కొంచెం ఎక్కువగా వేయటం వల్ల దోశలు కూడా చాలా ఫాస్ట్గా లేస్తాయి. అందులో కొంచెం శనగపిండి వేసాం కాబట్టి స్మూత్గా ఉంటాయి, అలాగే గోధుమ పిండి కూడా వేసాం కాబట్టి ఈ 3 కలిపి వేసుకోవటం వల్ల మనకు దోశ చాలా క్రిస్పీగా వస్తుంది. ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే కాస్త బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఎప్పుడైనా ఈ చట్నీ చేసినప్పుడు మేము ఏంటంటే ఆ ఒట్టిమిరపకాయలలో ఉన్నటువంటి నూనె ఇలాగ పిండి ఈ విధంగా ఇలాగ తింటామన్నమాట. సూపర్గా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఇన్స్టెంట్గా పులియబెట్టే పని లేకుండా, రుబ్బుకునే పని లేకుండా బెన్న దోశ ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియోలో షేర్ చేస్తాను. ఒక కప్పు తీసేసుకొని వాటిలో ఒక 8 ఒట్టిమిరపకాయలు వేసేసి మనకు వేడిగా బాగా మసులుతున్నటువంటి నీళ్లు అందులోనే వేసేస్తే తొందరగా నానిపోతాయి. ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను తీసేసుకొని ఒక కప్పు బియ్యం పిండి, అలాగే పావు కప్పు శనగపిండి వేసేసుకొని వాటితో పాటుగా ఒక పెద్ద ఆలు, ఆ ఆలుని ఇలాగ పీల్ తీసేసి ఈ విధంగా కట్ చేసి ఇలాగ వేసేసాను. ఇంకా వాటితో పాటుగా ఇలాగా ఒక 6-7 వెల్లుల్లి, అలాగే మనము నానబెట్టుకున్నటువంటి ఒట్టిమిరపకాయలు అందులో వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఇలా వేసేసిన తర్వాత మనకు తగ్గట్టుగా ఉప్పు వేసేసి వాటితో పాటుగా ఒక కప్పు మనము బియ్యపిండి తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకుంటే సరిపోతుంది. మనం ఫస్ట్ ఇలాగ మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు దోశ పిండి ఎలా ఉంటుందో అలాగనే రుబ్బుకోవాలండి. కాబట్టి నేను కాస్త నీళ్లు పోసేసి ఈ విధంగా రుబ్బుకొని వచ్చాను. చూడండి ఇలాగా ఉండాలన్నమాట. మీకు కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి, సేమ్ దోశ పిండి లాగానే ఉండాలండి. ఇంకా ఆ తర్వాత వీటిలో కొంచెంగా వంట సోడా, వాటితో పాటుగా కొంచెంగా ఆయిల్, అది కాగిన ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదు మామూలుగా పచ్చి ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఒక్కసారి అలాగా బాగా కలియబెట్టుకోవాలి. చూడండి ఈ దోశకు మనము మామూలుగా అలాగైనా వేసి ఇవ్వచ్చు, లేదు అంటే చట్నీ అయినా చేసుకోవచ్చు. ఇదేంటంటే మనము ఒట్టిమిరపకాయలు వేసాం కాబట్టి ఉప్పుగా, కారంగా, వెల్లుల్లి వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. పిల్లలకు సాయంత్రం పూట మనకు ఇంటికి వస్తేనే ఆకలి అని అంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలాంటి దోశలు వేసి ఇవ్వండి, కమ్మగా తినేస్తారు. ఇంకా ఆ తర్వాత చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే మీరు దోశ పెన్నం ఎక్కడ తీసుకున్నారు, మీది చాలా బాగుంది, చాలా బాగా లేస్తూ ఉన్నాయి అని అంటూ ఉన్నారు. ఏ పెన్నాలైనా కూడా లేస్తాయండి. ఇలాంటి టిప్స్ పాటించండి. ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసిన తర్వాత టిష్యూ పేపర్తో ఇలాగా అనేసి
బాగా పొగలు వచ్చేంత వరకు బాగా వేడెక్కనియాలి పెన్నం. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత పెన్నం చల్లబడుతుంది కదా, అప్పుడు మనం వెలిగించుకొని ఈ విధంగా మనము పెన్నం మీద నీళ్లు వేసేసి ఇలాగ ఒక క్లాత్తో తుడిచేసి మనం దోశలు వేసుకుంటే చక్కగా లేస్తాయండి. ఈ టిప్పు తప్పకుండా పాటించండి. ఇలా చేస్తే అలాగా దోశలు లేస్తూ ఉంటాయండి. ఇంకా ఇప్పుడైతే పెన్నం బాగా హీట్ ఎక్కింది, నీళ్లు వేసాము, క్లాత్తో తుడిచాము. ఆ తర్వాత పిండిని ఒక్కసారి అలాగా కలియబెట్టి ఇలాగా వేసేస్తూ ఉన్నాను. సేమ్ మనం రుబ్బుడు దోశ ఎలా వేసుకుంటామో అలాగనే వేసుకోవాలండి. ఎక్కడే కానీ పెన్నానికి అతుక్కోవటం కానీ అలాగా ఉండదన్నమాట. అయితే మనకు వెన్న ఫ్రెష్గా ఉంటే వెన్న అయినా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం నెయ్యి వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఇలాగా వేసేసిన తర్వాత మనకు ఇందులో శనగపిండి వేస్తాం కాబట్టి హై ఫ్లేమ్లో దోశ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. చూడండి ఎంత బాగుంది కదా దోశ, చక్కగా లేస్తాయండి. మనకి అసలు పెన్నానికి అతుక్కోవు, విసుగు కూడా ఉండదన్నమాట. చూసారా ఎంత బాగుంది చూడండి దోశ, సూపర్ అండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అందులో ఆలు వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా కూడా ఉంది దోశ. ఇంకా ఆ తర్వాత రెండో దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. మన ఇంటికి నిజంగా చుట్టాలు వస్తే అప్పటికప్పుడు రుబ్బుడు దోశ వేసారా అన్నట్టుగా ఉంటాయండి. అంత బాగుంటాయి అన్నమాట. మళ్ళీ తర్వాత నెయ్యి వేసేస్తూ ఉన్నాను. మా చిన్నమ్మాయి ఇన్స్టెంట్గా బొక్కల దోశలు అయితే తినదండి. ఇలాంటి దోశలు మాత్రమే తింటదనమాట. మొన్ననే వచ్చింది. సరే అని చెప్పి నేను ఇలాగ దోశ వేసిస్తూ ఉన్నాను. మీరు కూడా అంటే మీకు సాయంత్రం పూట పిల్లలు ఆకలి కొని ఉంటారు కదా, ఇది బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేశాను. చూడండి ఎంత బాగుంది కదా దోశ. అయితే వీటిలోకి పచ్చి కొబ్బరి చట్నీ ఇంకా బాగుంటుందండి. నేనేంటంటే ఉదయం మామూలుగా ఇన్స్టెంట్ దోశలకి అలాంటి చట్నీ చేసేసాను. మీరు కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరి చట్నీ అయినా కూడా చేసుకోవచ్చు. కానీ ఈ చట్నీ మాత్రం అన్నిట్లలోకి బాగుంటుందండి. ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనము మా సైడ్ ఎక్కువగా పప్పుల పొడి అంటాం అనమాట. ఆ పప్పుల పొడి పట్టు పెట్టుకున్నామనుకో ఇన్స్టెంట్గా జస్ట్ పెరుగు కొంచెం వెల్లుల్లి వేసేసి మిక్సీ పట్టేసుకున్నామనుకో సూపర్గా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత వీటితో పాటుగా కాఫీ అండి, చాలా బాగుంటుంది అనమాట. నేను ఎక్కువ శాతము దోశ చేసుకున్నా పూరి చేసుకున్నా కంపల్సరీగా పక్కన కాఫీ పెట్టుకుంటానండి. నాకు చాలా ఇష్టం అనమాట. అలాగా ఒక్కొక్కసారి ఏంటంటే కాఫీలో కూడా దోశ తినడం అలవాటు, పొంగనాలు తినడం అలవాటు అనమాట. ఇలాంటి అలవాటు ఎంతమందికి ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. చాలా బాగుంది, టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత మన ఆడవారికి ఎంతో ఇష్టమైనటువంటి గోల్డ్ షాపింగ్ అండి. ఈరోజు ఏంటంటే అక్క వాళ్ళు ఊరి దగ్గర నుంచి వచ్చారు. ఇంకా మా అక్క కూతురిది నిశ్చితార్థం డేట్ ఫిక్స్ అయిందనమాట. సో అక్క వాళ్ళు ఫస్ట్ వడ్డానం కొనుక్కుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ నంద్యాలలో అన్సర్ జ్యువెలర్స్కి వచ్చామండి. మేము ఎప్పటి నుంచో ఈ షాప్కి వస్తూ ఉంటాం అనమాట. అందులో ఏళ్ళ నాటి పరిచయం అండి. అలాగే మాకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి వీళ్ళు. ఇంకా అప్పట్లో వీళ్ళకి ఏంటంటే ట్రాక్టర్స్ది షెడ్ ఉండేదన్నమాట. అప్పటి నుంచి మేము రైతులం కదా, మా నాన్న వాళ్ళు అప్పటి నుంచి చాలా బాగా పరిచయం అనమాట. అయితే అక్క ఏమనిందంటే నేను ఇంటికి రాను, నువ్వు డైరెక్ట్గా వచ్చేసేయి, నువ్వు సరితకు కూడా ఏదో షాపింగ్ ఉందనింది కదా, సరిత రాధ అందరూ వచ్చేయండి అని చెప్పింది. ఇంకా అందరం ఇక్కడ బంగారు షాపులో కలిసామండి. అయితే ఫస్ట్ అక్క వాళ్ళు ఏం చేశారంటే మేము వచ్చేసరికి తాళి చైను అన్నీ సెలెక్ట్ చేసేసుకున్నారు. సరే అని చెప్పి మొన్ననే సరితది తాళి చైన్ కొంచెం భిన్నమైనదనమాట అని సరితకు చెప్తూ ఉన్నారు. ఇలాంటివి సెలెక్ట్ చేసుకో సరిత, చాలా బాగున్నాయి అని. ఇంకా ఇప్పుడైతే మొత్తం తాళి చైన్స్ అన్ని చూస్తూ ఉన్నాము. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే గుండ్ల మోడల్ వచ్చాయి కదండి, అవి చూసామన్నమాట. ఇంకా ఆ తర్వాత వడ్డానం మా అక్క కూతురికి ఇది సెలెక్ట్ చేశారండి. చాలా బాగా కొత్త మోడల్స్లో కొత్త డిజైన్స్ ఉన్నాయి. ఇంకా చూడండి. అయితే ఇది మొత్తము 15 తులాలో ఏమో ఉండిందండి. వెనకిలో మనకు పట్టి వస్తుంది కదా, టోటల్గా వడ్డానం వచ్చేసి ఒక 22 తులాలేమో అనుకుంటూ ఉన్నారు. మనకు ఒకవేళ సింపుల్గా కావాలి అనుకుంటే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వచ్చాయి కదండి, మనము కమ్మలు పెట్టుకోవాలి అనుకుంటే మధ్యలో ఒక పథకం లాగా వచ్చేసి అటు ఇటు కమ్మలుగా ఉండేటట్టుగా మధ్యలోది మనము చౌకర్ లాగా ఉపయోగించుకునేటటువంటి వడ్డానాలు కూడా ఉన్నాయన్నమాట. చూడండి తాళి చైన్స్ ఎంత బాగున్నాయి కదా. అయితే మనకు గుండ్లు మోడల్స్ అంటే ప్లెయిన్గా మనం గుండ్లు తీసుకున్నామనుకో మనము ఏది సెలెక్ట్ చేసుకున్నామో అది వేసి ఇస్తారు. ఇంకా ఇప్పుడైతే సరిత మామూలుగా మా వదిన తీసుకుపోయింది కదండి లాస్ట్ ఇయర్, అలాంటివి సెట్ చేసుకోవాలి అనేటట్టుగా పురిలాగా ఉంటుంది చూడండి, అలాంటిది సెట్ చేసుకోవాలని అనుకుంటుంది. కానీ అక్కడ అన్న వాళ్ళు ఉండి ఇలాంటి గుండ్లు కూడా ఉన్నాయమ్మా, మీరు కావాలంటే మీరు తాళి చైన్లో ఇలాగ వేసుకోవచ్చు అని చూపిస్తూ ఉన్నారు. ఇవి మాత్రం గుండ్లు చాలా బాగున్నాయండి. నాకైతే ఒక ఐడియా వచ్చింది.
మనము నల్ల పూసలు తీసేసుకొని ఈ గుండ్లు అల్లించుకుంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నాను. సరే అని చెప్పి మా ఫ్రెండ్ రాధ ఉండింది కదా, మా చిన్ననాటి స్నేహితురాలు, సింపుల్గా ఉండేటివి పూసల చైన్లు ఇవ్వండి అన్న, చూపియండి అని అంటూ ఉంది. ఒకటైతే మోడల్కు నేను వేసుకున్నాను, ఆ తర్వాత రాధ వేసుకునింది. చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి. అయితే మనకు తక్కువ వెయిట్ అనమాట. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకి, సత్యనారాయణ వ్రతాలకి అలా వెళ్ళినప్పుడు మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మా వారు ఫ్రెండ్ వాళ్ళ కూతురిది నిశ్చితార్థం వేడుకది కూడా ఒక వీడియో పెట్టానండి. ఇంకా పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లికి వెళ్ళాలి, దగ్గరలో ఉంది. అలాగే మనం ఏదో ఒక గిఫ్ట్ తీసుకుపోవాలి అని చెప్పేసి వెండిలో నేను సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నాను. అయితే ఫస్ట్ వెండి సెట్ చూపించారండి. ఇది 100 గ్రాములు ఉంటుందమ్మా, గిఫ్ట్గా మీరు ఇట్లాగైనా ఇవ్వచ్చు, లేదు అంటే ఇలాగ కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి చూడండి అని చెప్తే, నేను లేదు, దేవుడి దగ్గర ఉన్నటువంటి సామాగ్రి మొత్తం సెలెక్ట్ చేసుకుంటాను, నాకు తగ్గట్టుగా ప్రమిదలు, వాటికి తగ్గట్టుగా కింద ప్లేట్లు, అలాగే గంట, హారతి ఇలాంటివన్నీ సెలెక్ట్ చేసుకుంటాను, చూపియండి అని అంటూ ఉన్నాను. ఇక్కడ చూడండి షాపులో ఉన్న వాళ్ళు మా బంధువులందరూ ఉన్నారు. చాలా మంది ఇక్కడికే వస్తారండి. అంటే మాకు ఇక్కడ యాళ్ళూరు, గడియరేముల ఇక్కడంతా చుట్టాలు ఉన్నారు కదా. ఇంకా ఆ తర్వాత ఇది చూడండి లేటెస్ట్గా మనకు ఫ్లవర్స్ పెట్టుకోవటానికి అనమాట. చాలా బాగుంది ఇది, మనం దేవుడి దగ్గర అలాగా పెట్టుకోవచ్చు. ఇంకా ఇది చూడండి ఒకసారి, మీరు గమనించారో లేదో, మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గాన మనము లక్ష్మీదేవి కానీ, వినాయకుడు కానీ ఏ విగ్రహమైనా పెట్టేసుకొని అష్టోత్తరం చేసుకోవచ్చండి. అలాగా చుట్టూరు గుంతలు ఉన్నాయి కదా, ఆ గుంతలలో ఒక్కొక్కటి మనం పువ్వు వేసుకుంటూ మనము నామం చదువుకోవచ్చు అనమాట. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ చూడండి మా అక్క ఏమంటుంది, ఇలాంటివన్నీ వెరైటీవి చూపిస్తారు, మేము ఏదో కొనుక్కోవాలని వస్తాము, ఏదేదో కొనుక్కొని పోతాము, చీరల దగ్గర పోతే చీరలు అలాగనే చేస్తాము, ఇలాగ బంగారు షాప్లకు వచ్చినప్పుడు ఇలాగనే చేస్తూ ఉంటామని అక్కడ వలి అన్నతో అంటూ ఉంది. ఇంకా నేను మాత్రం ఇక్కడ లేటెస్ట్ మోడల్స్ అన్నీ తీసి చూస్తూ ఉన్నానండి. ఇక్కడ అక్క వాళ్ళు కూడా ఇది ఏందో వెరైటీగా ఉంది అని చూస్తూ ఉన్నారు. లేదక్క అవి ఫ్లవర్స్ పెట్టుకోవచ్చట, మనము దేవుడి దగ్గర ఒక 2 తీసుకున్నాం అనుకో, సపరేట్గా ఏదైనా పూజ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుందండి అటు ఇటు పెట్టుకోవటానికి. ఇలాగ అష్టోత్తరం చేసుకున్నప్పుడు ఇలా ఈ ప్లేట్కి కూడా మనం అటు ఇటుగా పెట్టుకోవచ్చు, అవునంటారా? ఇంకా ఆ తర్వాత వెండి సెట్ చూడండి, నేనైతే గ్లాసులు చూస్తూ ఉన్నాను. మనం ఎప్పుడైనా ఏదైనా మనము ఎవరికైనా గిఫ్ట్గా వెండి సెట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ప్రమిదలు సెలెక్ట్ చేసుకుంటానండి నేను. ఆ సెట్కి తగ్గట్టుగా ప్రమిదలు ఎంత హైట్ ఉన్నాయి దానికి తగ్గట్టుగా గ్లాసు అలాగా సెట్ చేసుకుంటాను. టోటల్గా అన్నీ అయితే చూస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి సరిత అలాగే మా పెద్దమ్మ వాళ్ళు అన్నీ చూస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ చూడండి ఇలాగ సెట్ చేసుకున్నాను. గ్లాసు అలాగే ప్రమిద ఒకటే హైట్లో ఉన్నాయి. ప్రసాదం ప్లేటు, ఇంకా ప్రమిదల కింద ఒక 2 ప్లేటు, అలాగే గంట కింద ప్లేటు, ఇంకా హారతి కింద ఇలాగ అన్ని తీసుకున్నాను. ఇంక ఇక్కడ చూడండి మన సబ్స్క్రైబర్స్ అనమాట. ఒక సెల్ఫీ తీసుకుందాం అక్క అని చెప్పేస్తే ఒక ఫోటో తీసుకున్నాను. టోటల్గా అక్క వాళ్ళైతే ఇలాగ సెలెక్ట్ చేసుకున్నారండి. తాళి చైన్ మాత్రము గట్టిగా ఉంది, వెయిట్గా ఉంది, మనకు చూడ్డానికి నైస్గా ఉంది, సన్నగా ఉంది, చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మాత్రం మామూలుగా పురి చైన్ అండి. ఇంకొకటి అండి చైన్, ఇదో ఈ చైన్ అనమాట, చాలా సన్నగా ఉండిందనమాట. ఇంకా ఆ తర్వాత సరిత ఎంత బరువును చూడక్క కానీ ఎంతో బాగుంది అని అంటూ ఉంది. నాకైతే ఈ చైన్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఆ గుండ్లు మాత్రం మనకు మామూలుగా డైమండ్ అనమాట, 4 తులాలో ఏమో ఉండిందండి అది. ఇంకా ఆ తర్వాత మా అక్క కూతుర్ని ఇస్తున్నది సొంతం ఆడపడుచు కొడుక్కి కదా, ఇంకొక ఆడపడుచు వచ్చిందనమాట. మనకు చెయ్యన్న దూరాలే కదా చెంబును కడగాలంటే అని చెప్పేసి జోక్ చేస్తూ ఉంది. ఇది మా అమ్మ వాళ్ళు ఇప్పించారండి, వెండి ప్లేటు, వెండి చెంబు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ పెళ్లి కొడుకు కడియము ఇలాంటిది తీసుకున్నారు. ఇంకా వడ్డానము, తాళి చైను, కడియము, అలాగే పెళ్లి కొడుక్కి ఒక చైను. ఇంకా అక్క ఇక్కడే ఒకేసారి సెలెక్ట్ చేసుకుందామని చెప్పేసి నచ్చితే తీసేసుకునిందండి. పెళ్లి మాత్రం కొంచెం లేటుగా పెట్టుకున్నారనమాట. ఇంకా త్వరలోనే నిశ్చితార్థము. అందరూ మా పాపను దీవించండి, నేను కూడా సంతోషపడతాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మెయిన్గా ఏంటంటే గాన మా నాన్న వాళ్ళకి ఫస్ట్ మనవరాలండి. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ సారిగా మా ఇళ్ళల్లో పెళ్లి జరుగుతున్నది కూడా మా అక్క కూతురుది అనమాట. కాబట్టి అందరము చాలా సంతోషంగా ఉన్నాము. అందరూ కూడా ఈ షాపింగ్ చేయాలి, ఆ షాపింగ్ చేయాలని అనుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇంక ఇప్పుడైతే టోటల్గా ఇవి సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత మిగతావి సెలెక్ట్ చేసుకుంటామన్నారండి. అంటే పెళ్ళికి కొంచెం టైం ఉంది కదా, అప్పుడు వచ్చి సెలెక్ట్ చేసుకుంటామన్నా అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ చూడండి ఈ షాపు ఓనరు అన్సరన్న, అమీరన్న ఇద్దరు అన్నదమ్ములు ఉంటారండి. ఇంకా ఆ తర్వాత సరిత ఉండి కంకణాలు చూపించండి అన్న, 4 తులాలలో కానీ 3 తులాలలో కానీ సింపుల్గా ఉండాలి, కొత్త కొత్త మోడల్స్ చూపించండి, న్యూ కలెక్షన్స్ వచ్చాయి కదా అని అంటూ ఉంది. సరే అని చెప్పి కంకణాలు మాత్రం చూపిస్తూ ఉన్నారు. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి.
అయితే 2 కంకణాలు కలిసి 4 తులాలు పడ్డాయన్నమాట. వీటిలో మాత్రము మామూలుగా మధ్య మధ్యలో రాళ్ళు, ఆకుపచ్చ రాళ్ళు, ఎర్ర రాళ్ళు ఉండేటివి ఉన్నాయి. అలాగే ఆకుపచ్చ, ఎర్ర రాళ్ళు 2 కలిపి ఉండేటివి ఉన్నాయి. ఇంకా అలాగే ఒట్టి బంగారువి కూడా ఉన్నాయండి. ఈ మోడల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మనకు కింది భాగంలో కొంచెం సన్నగా ఉంటుంది, పై భాగంలో వెడల్పుగా పట్టీలాగా ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత లక్ష్మీ బిళ్ళలది చూడండి. ఇవి చిన్న చిన్న పిల్లలకైతే చాలా బాగుంటాయని అనుకుంటున్నాను. ఇంకా సరే అని చెప్పి వాటిలో కొన్ని సెలెక్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని డైలీ వేర్వి చూపించండి అన్న అని చెప్తే ఇలాగా చూపిస్తూ ఉన్నారు. ఫస్ట్ గాజు చూసారా, సన్నగా ఉంది చూడండి. అది మాత్రము చాలా గట్టిగా ఉన్నాయి, వెయిట్ కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా వాటితో పాటుగా ఒక 2 రకాలు చూసాము. ప్రస్తుతానికైతే మాత్రము రాధా వాళ్ళు, సరిత ఇద్దరు కలిసి ఇవి పక్కకు పెట్టేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఇంకో కన్నా ఉండి లేటెస్ట్ మోడల్ వచ్చాయమ్మ కంకణాలలో, ఇవి చూడండి అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. ఇవి మాత్రం సూపర్గా ఉన్నాయండి. నాకైతే అవి చాలా బాగా నచ్చాయి. ఇంకా ఇవంటే మనకు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ అదేంటంటే కంకణం కొంచెం బోల్ బోల్గా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో. అన్ని లేటెస్ట్ మోడలేనండి, న్యూ కలెక్షన్ చాలా బాగా వచ్చాయి. ఎవరికైనా అంటే పెళ్ళిళ్ళు ఇప్పుడు సీజన్ కదా, ఐడియా కోసమైనా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇది చూడండి, ఇది చాలా బాగుంది కదా, మొత్తము పోల్కేస్ టైప్లో వచ్చాయి రాళ్ళు. ఇంకా ఆ తర్వాత ఇది చూడండి, ఇది చూడండి నవరత్నాలు అనమాట. ఇందులో ఈ గాజులు కూడా నాకు చాలా బాగా నచ్చాయండి. ఇంకా టోటల్గా సరిత రాళ్ళు ఉండేటివి తీసుకోవాలన్నా అంటే పిల్లలకి మనము వేసుకున్నప్పుడు టక్కున తీసి పెట్టుకోవాలండి కంకణాలు, లేకపోతే అవి వంగిపోతాయి, పనుకున్నప్పుడు రాళ్ళు ఊడిపోతాయి అనే ఉద్దేశంతో పాపకి ఏది వేసుకుంటే బాగుంటుంది అక్క అని చెప్పేసి 2 మోడల్స్ ఇలా పెట్టి చూపిస్తూ ఉంది. మనము ఉత్త బంగారువి తీసుకున్నామనుకో ఒట్టి గాజులు లెక్కనే కనపడతాయండి. నాకైతే కొంచెం రాళ్ళు ఉండేటివి ఇష్టపడతాను అనమాట. అని సరిత ఇవి సెలెక్ట్ చేసుకుందాం లెక్క అని చెప్పేసి ఇవి ఆర్డర్ చేసేసింది. ఇంకా ఆ తర్వాత అన్ని ఒకసారి ఇలాగా చూపిస్తూ ఉన్నాను చూడండి. మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి. ఇక్కడ విక్టోరియన్ ఉంది, పుల్కీస్ ఉన్నాయి, అలాగే కొత్త కొత్త మోడల్స్ గాజులు అయితేనేమి, హారాలు అయితేనేమి, పూసలకు సంబంధించినవి అయితేనేమి, వడ్డానాలు అయితేనేమి, లాంగ్ చైన్స్ అయితేనేమి చాలా బాగున్నాయి అన్నమాట. మేమైతే ఎప్పుడు ఇక్కడికే వస్తామండి. చూసారు కదండి ఇవాల్టి వీడియో. ఇన్స్టెంట్గా క్రిస్పీ దోశ అయితేనేమి, నిమిషాలలో చట్నీ అయితేనేమి, రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా బెన్న దోశ అయితేనేమి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మేము తీసుకున్నటువంటి కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి మా అత్తని చూస్తా అంటే బామ్మ వచ్చింది వీడియోలో అంటే వెంటనే బామ్మ వచ్చిందా అని అడుగుతుందంట. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.